నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 9వ సంకీర్తన 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపడుచు వారు నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే మొదటి తలంపు ఏంటంటే దరిద్రులు నిత్యము మరవబడరు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. వారి యొక్క పేదరికతను బట్టి ఈ సమాజం వారిని ఇష్టపడకపోవచ్చు, వారిని గుర్తించకపోవచ్చు, వారిని గౌరవించకపోవచ్చు. కారణం ఏంటంటే వారి దరిద్రత, వారి పేదరికతను బట్టి ఈనాడు సమాజం ఎలా ఉన్నదో మనందరికీ తెలుసు. సమాజంలో మంచి పరపతి కలిగిన వారు, మంచి పొజిషన్ కలిగినటువంటి వారు మంచి స్థితిలో ఉంటే ఈ సమాజం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, మాటి మాటికి వారిని జ్ఞాపకం చేసుకుంటుంది. కానీ అదే పేదరిక స్థితిలో ఉంటే ఈ సమాజం ఎంత హీనంగా మరి వారిని చూస్తుంది అనేటువంటిది మనం గమనించగలుగుతున్నాం. అయితే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే వారు కలిగినటువంటి దరిద్రతను బట్టి సమాజం వారిని నిత్యం మర్చిపోయిద్దేమో, మరవబడతారేమో. కానీ మన ప్రభు వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మర్చిపోయేటువంటి వారు కాదు. ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి, కష్టాలు కలకాలం ఉండవు. పేదరికం, దరిద్రత అనేటువంటిది ఎప్పుడు మనతో ఉండదు. పరిస్థితులు ఖచ్చితంగా మార్చబడతాయి. పేదరిక స్థితిలో నుంచి దేవుడు ఉన్నత స్థితికి నడిపించగలుగుతాడు. కొన్నిసార్లు ధనిక స్థితి నుంచి పేదరికంలో పడిపోయేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. పెద్దవారు ఒక సామెత అంటారు, వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండిద్దో తెలీదు, అది గుర్తించాలి. 2వ సందర్భం, బాధపరచబడు వారి నిరీక్షణ స్పందము ఎన్నటికీ నశించదు అంటున్నాడు. బాధపరచబడుతున్నటువంటి వారి నిరీక్షణ, ఎందరైతే ఏ పరిస్థితుల చేత బాధించబడుతున్నారో, బాధపడుతున్నారో, వారు నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి వారికి ఒక నిరీక్షణ ఉండిద్ది. ఏ నిరీక్షణ అంటే ప్రభువు మీద నిరీక్షణ. మా కష్టాల నుంచి ప్రభు విడిపిస్తాడు, మా ఇబ్బందుల నుంచి ప్రభు విడిపిస్తాడు, మా పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మా కుటుంబం పట్ల, బిడ్డల పట్ల దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడనేటువంటి ఒక నిరీక్షణ, ఒక హోప్ వారు కలిగి ఉంటారు. ఈ నిరీక్షణ ఎన్నడూ మనల్ని సిగ్గుపడలేదు. ఇంకా ఎవరి మీదైనా మనం హోప్ పెట్టుకున్నా, ఎవరి మీదైనా మనం మరి నిరీక్షణ కలిగి ఉన్నా కానీ, మనుషుల మీద కానీ, బంధువుల మీద కానీ, స్నేహితుల మీద కానీ, అధికారుల మీద మనం నిరీక్షించిన వారు మన చేయకపోవచ్చు. వారు మన జీవితంలో ఏ మేలు కూడా, మనకి ఏ సహాయం కూడా వారు చేయకపోవచ్చు. కానీ ఏ ఒక్కరైతే ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని మీద నువ్వు నిరీక్షించితే నీ నిరీక్షణ నశించదు, నీ నిరీక్షణ నిన్ను ఓడిపోనేదు, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనీయదు. నీ నిరీక్షణ నీకు గొప్ప కార్యాలని ప్రభు మీద ఉంచినప్పుడు దేవుడు జరిగించేటువంటి వాడు. అట్టి రీతిగా మరి దేవుడు మనందరి జీవితంలో మరి కలిగినటువంటి పరిస్థితులను బట్టి మరి దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాల ద్వారా మన నిరీక్షణ మరి దేవుడు అత్యధికమైనటువంటి కార్యాలు చేయటంలో దేవుడు బలపరుస్తూ స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నాయన, కృప కలిగిన తండ్రి, జీవము గల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన కీర్తన కార్డు ద్వారా శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. దేవా, నిజమే ఈ సమాజం నా తండ్రి పేదరికతను బట్టి, దరిద్రతను బట్టి నా ప్రభువా మరి ఎంతగానో వారి నిత్యము మరోబడేటువంటి స్థితి ఉంటుంది. వారిని ఎవరు పట్టించుకోరు.
వారిని ఎవరు కూడా గుర్తించరు. వారి చిరునామా కూడా నాయన లిఖితం కాలినటువంటి పరిస్థితులు, కారణం వారి పేదరికతను బట్టి. అయితే నా ప్రభువా, మీరైతే నా తండ్రి అతి దరిద్రత స్థితిని అనుభవించినటువంటి వారికి, దరిద్రులకు దిక్కు అయినటువంటి వారు మీరై ప్రభువా. దరిద్రులను ప్రభువా సంరక్షించేవారు, పోషించేవారు మీరై ఉన్నారు నా తండ్రి. వారు నా ప్రభువా మరి వారికి నా తండ్రి ఒక గుర్తింపునిచ్చిన నా తండ్రి, వారి స్థితి నుంచి నాయన లేవనెత్తేటువంటి తండ్రి మీకు వందనాలు ఆచరిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి ఎందరైతే నాయన పేదరిక స్థితి అనుభవిస్తున్నారో దేవ, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి నా తండ్రి దరిద్రతను వెళ్ళబోస్తున్నారో అటు వారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అటు వారికి నాయన సమాజంలో మనుగడ ఒక గుర్తింపును ప్రభువా మీరు అనుగ్రహించబోతున్నందులకు మీకు వందనాలు ఆచరిస్తున్నాను తండ్రి. అయ్యా, మా నిరీక్షణ మమ్మల్ని ఎన్నడూ కూడా నశింపనీయదని మీరు జ్ఞాపకం చేశారు దేవా. మేము మీ మీద నిరీక్షించినప్పుడు మాకు కలిగినటువంటి ఇబ్బందుల్లో, మాకు కలిగినటువంటి కష్ట బాధల్లో ప్రభువా మీ మీద నిరీక్షణ మా గొప్ప విజయాన్ని ఇవ్వగలుగుతుంది. మీ యందు నిరీక్షణ ఉంచినప్పుడు నాయన మా జీవితాల్లో గొప్ప మేళ్లు కలుగుతాయనేటువంటిది మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ ఉదయం నాయన వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అయ్యా మరి అందరైతే నాయన నొప్పించబడుతున్నారో, బాధించబడుతున్నారో దేవా, తూలనాడబడుతున్నారు ప్రభువా, అటు వారందరి యొక్క నిరీక్షణ మీరయ్యండి ప్రభువా. మీ ద్వారా నా తండ్రి వారి గొప్ప కార్యాలు జరుగులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.